విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద రైళ్లు ఢీకొన్న ఘటన మీకు గుర్తుంది కదూ. భారతీయ రైల్వే పరిధిలో ప్రమాదాలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కవచ్ పేరిట రక్షణ వ్యవస్థ అందుబాటులోకి రావడం విశేషం. రైలు ప్రమాదాల నివారణకు భారతీయ రైల్వే కవచ్ సాంకేతికతను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తెస్తోంది. తూర్పు కోస్తా రైల్వే పరిధిలో వాల్తేర్ డివిజన్లో ఇటీవల ఈ సాంకేతికతను 600 మీటర్ల మేరకు పరీక్షించగా విజయవంతమయ్యింది. విశాఖలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్ నుంచి గోపాలపట్నం, డీజిల్ లోకో షెడ్ నుంచి గోపాలపట్నం వరకు ఉన్న ప్రధాన లైన్లో కవచ్ పరికరాలు ఏర్పాటు చేశారు. త్వరలో డివిజన్ మొత్తం ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తుంది. తొలి విడత కింద 250 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు నడిపితే కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. అప్పటికీ స్పందించకపోతే బ్రేక్లను తన నియంత్రణలోకి తెచ్చుకోవడం కవచ్ ప్రత్యేకత అనే చెప్పాలి. రైల్వే ట్రాక్ మీద ఏర్పాట్లు చేసిన సెన్సార్ పరికరాలు ఒక రైల్ ట్రాక్ మీద ఉండగా అదే లైన్ లో మరొకటి వస్తే దాన్ని వెంటనే 600 మీటర్ల దూరంలో నిలిపేస్తుంది. ఈ వ్యవస్థలో ఎలక్ట్రానిక్ రేడియో ఫ్రీక్వెన్సీ పరికరాలుంటాయి. వీటిని రైల్ ఇంజన్ పట్టాలు, రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. జీపీఎస్ ద్వారా కవచ్ వ్యవస్థ 24 గంటలు పనిచేస్తుంది. వాల్తేర్ డివిజన్ పరిధిలో ఎలక్ట్రికల్ లోకో షెడ్ లోని 186 ఎలక్ట్రికల్ రైల్ ఇంజన్లకు కవచ్ పరికరాలు అమర్చేందుకు యూనిట్లు వచ్చాయి. డీజిల్ లోకో షెడ్ లోని 123 డీజిల్ రైల్ ఇంజన్లకు ఏర్పాటు చేస్తారు. ఈ లోకో షెడ్లు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కవచ్ పరిశీలన కార్యాలయాలను ఇటీవల డిఆర్ఎం లలిత్ బోహ్రా ప్రారంభించారు. కవచ్ సాంకేతిక పరికరాలు అమర్చిన మొదటి డీజిల్ ఇంజన్ ను సెప్టెంబర్ 1వ తేదీన డిఆర్ఎం ప్రారంభించారు. 9 బోగీలతో కూడిన గూడ్స్ రైలుకు దీన్ని పరిశీలించారు. డీజిల్ లోకో షెడ్ నుంచి 500 మీటర్ల మేర ట్రాక్ పరీక్ష పూర్తి చేశారు. ఆగస్టు 26న పాసెంజర్ రైల్ ఇంజన్ ను 600 మీటర్ల వరకు కవచ్ పరిశీలన జరిపారు. ఈ వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రమాదాలు నివారించవచ్చని డిఆర్ఎం తెలిపారు. So in that Kavach, first one part is the locomotive to be equipped with the Kavach instrument, and for that a Voltaire division total 309 locomotives will get covered with entire Kavach equipment. So we have so far done about 33 locomotives, including both at the electric loco shed and the diesel loco shed, and these Kavach instruments will be fitted in the locomotive. They will help the loco pilot while he is driving, and to see that its effectiveness and everything, both at DLS and ELS, we have made a test bed of 600 meter where a Kavach station has been installed, and the RFIDs has been installed just to see that things are working properly and the drivers get a confidence. Most of the loco pilots have been trained at the Sikandrabad training center. Here they will come and they will again do the practice. The advantage of Kavach, it increases the operational safety of the train operations. It avoids the head-on collisions. It keep on enhancing the driving ability of the loco pilot. So if loco pilot due to some reason suddenly try to exceed the limit, then it will put an auto brake, and although so it is more or less assisting the loco pilot in having a smooth operations, and it has the real time signals and the interlocking arrangement, so that also helps the loco pilot. It is a continuous interaction between the loco pilot and these stations, so through this it enhances and it helps in his driving skill. So this is the main aim of the Kavach. కవచ్ అనేది ఏంటంటే నార్మల్గా ముందు మన పేరు టికాస్ అని ఉండేది, ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. మెయిన్లీ మనకి హెడ్ ఆన్ కొలిజన్స్, ఫాలో ఆన్ కొలిజన్స్, తర్వాత ఓవర్ స్పీడింగ్స్ అండ్ స్పాడ్, ఇవన్నీ అవాయిడ్ అవుతాయి. మెయిన్ కవస్థలకు మెయిన్ బెనిఫిట్స్ ఇవి. దీని ఫంక్షనింగ్ అంటే మనం ఏంటంటే ఒక స్టేషన్లో
కవచ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. అలాగే ఒక లోకోలో కూడా కవచ్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేస్తాం. ఇది లోకో కవచ్, స్టేషన్ ఉన్నది స్టేషన్ కవచ్. ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ మనం త్రూ యాంటీనాస్. స్టేషన్లో కూడా ఒక యాంటీనా ఉంటుంది, అలాగే లోకోమోటివ్లో కూడా యాంటీనా ఉంటుంది. ఈ మధ్యలో రెండిట్లో కమ్యూనికేషన్ అవుతుంది. మెయిన్లీ వర్క్ ఎలా చేస్తుందంటే మన ట్రాక్ పైన RFID ట్యాగ్స్ అని ఫిట్ చేసాం. అంటే కంప్లీట్ ఎంతైతే మన కవచ్ టెరిటరీ ఉందో RFID ట్యాగ్స్ ఫిట్ చేసాం. అలాగే లోకోలో RFID రీడర్ అని ఉంటుంది. ఆ ట్యాగ్ని రీడర్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసాక దీని తాలూకు లొకేషన్ మన ఏ స్టేషన్లో ఉంది, ఏ కిలోమీటర్ ధర ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది స్టేషన్ కవచ్కి కన్వే అవుతుంది త్రూ కమ్యూనికేషన్. అక్కడ ఒకే ట్రాక్ మీదకి 2 ఇంజిన్లు వచ్చేటప్పుడు ఈ కవచ్ ఎలా అప్రమత్తం చేస్తుంది? ఒకే ట్రాక్ అనేది సేమ్ ఫాలో ఆన్ కొలిజన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఒక ట్రైన్ ముందు ట్రాక్లో ఉంది కాబట్టి వెనక ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ ఉంటుంది. రెడ్ సిగ్నల్ ఉంటే వెనక ట్రైన్ ఏదైతే ఉందో అది రెడ్ సిగ్నల్ క్రాస్ అవనివ్వదు. దానివల్ల ఫాలో ఆన్ కొలిజన్ అనేది అవాయిడ్ అవుతుంది. అలాగే హెడ్ ఆన్ కొలిజన్ ఏంటంటే మనకు ఎదురుగా ఒక్కొక్క ట్రైన్ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు చూస్తారు, ఏదో ఒక డ్రైవర్. అప్పుడు SOS బటన్ అనేది ఒకటి డిస్ప్లేలో ఉంటుంది. SOS బటన్ ప్రెస్ చేస్తే నియరెస్ట్ 3 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎన్నైతే లోకోమోటివ్స్ ఆపరేషన్లు ఉన్నాయో అవన్నీ ఎమర్జెన్సీ బ్రేక్ అయ్యి అట్ స్పాట్ ఆగిపోతాయి. దీనివల్ల హెడ్ ఆన్ కొలిజన్ కూడా అవాయిడ్ అవుతుంది. వాల్తేర్ రైల్వే డివిజన్ బదులు ఈ కవచ్ ఎన్ని డీజిల్ ఇంజిన్కి ఏర్పాటు చేస్తారు, ఎన్ని ఎలక్ట్రికల్ ఇంజిన్లకి ఏర్పాటు చేస్తారు? మనకైతే వాల్టేర్ డివిజన్లో 309 లోకోమోటివ్స్ ఎలక్ట్రిక్ ఇంజన్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అలాట్మెంట్ అయింది. డీజిల్ ఇంజిన్స్లో ఇప్పటివరకు అలాట్మెంట్ అవ్వలేదు. అందులో 309లో మన ఎలక్ట్రిక్ లోకో షెడ్కి 186, డీజిల్ లోకో షెడ్లో ఎలక్ట్రిక్ లోకోస్ ఏవైతే ఉన్నాయో దానికి 123 లోకోస్ అలాట్మెంట్ అయ్యాయి. ప్రస్తుతం ఎప్పటిలోగా పూర్తి చేస్తారండి? మనకి ఇది టార్గెట్ 1 ఇయర్ టార్గెట్. ఈ 1 ఇయర్లో మనం ఈ కంప్లీట్ లోకోస్ అన్నిటికీ మనకి షెడ్లో ఉన్న లోకోలన్నిటికీ టార్గెట్ మనకి కంప్లీట్ చేయడానికి. సుమారుగా ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందండి? దగ్గర ఇప్పుడు మనకి అలాట్ అయింది ఎంత అయితే దానికి ప్రస్తుతం 250 crores ఇప్పుడు అలాట్ అయింది. మనకి దగ్గర ఒక లోకోమోటివ్ 86 lakhs మనకి ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది.